నమస్తే సార్. నమస్తే మ్యామ్. వైఫ్ అండ్ హస్బెండ్ విషయానికి వస్తే లవ్ మ్యారేజెస్ మాట్లాడుకుందాం, అరేంజ్ మ్యారేజ్ గురించి మాట్లాడుకుందాం. ఎస్పెషల్లీ ఈ జనరేషన్లో మనం ఎక్కువగా తీసుకుంటే ఇద్దరు వ్యక్తులు ఇష్టపడిన తర్వాత మాత్రమే పెళ్లి చేసుకోవడం జరుగుతుంది. కొన్ని సంబంధాల గురించి మనం మాట్లాడడం, కానీ కొంతమంది వ్యక్తుల గురించి మనం మాట్లాడితే, కొంతమంది భార్యాభర్తల గురించి మనం మాట్లాడితే పెళ్ళి అయిపోవడం ఆలస్యం. అప్పుడు దాకా ఉన్న ప్రేమ కానివ్వండి, అప్పుడు దాకా ఉన్న వాళ్ళిద్దరి మధ్య కోఆర్డినేషన్, కమ్యూనికేషన్ కానివ్వండి, వెంటనే ఏమవుతుందో తెలియదు, మిస్కమ్యూనికేషన్ స్టార్ట్ అవుతూ ఉంటాయి. వెంటనే వాళ్ళ నోట్లు టక్కుమని వచ్చే పదం ఎవరి జీవితం వాళ్ళు చూసేసుకుందాం, డివోర్స్ తీసేసుకుందాం. నాకు తెలిసి సార్, నేను చిన్నగా ఉన్నప్పుడు ఎప్పుడో డివోర్స్, విడాకులు అంటే ఎక్కడో రేర్గా వినేవాళ్ళం. అది కూడా అసలు ఫ్యామిలీస్ నానా తంటాలు పడి మళ్ళీ కలిపి విడాకుల దాకా వెళ్లకుండా చేసే ప్రయత్నాలు చాలా చేశాయి. కానీ ఇప్పుడు అలా లేదు. విడాకులు అంటే చాలా కామన్ అయిపోయింది. డివోర్సే కదా అన్న రేంజ్కి వెళ్ళిపోతూ ఉన్నాం. ఇద్దరు వ్యక్తుల మధ్య అంత ఈజీ అయిపోయింది సార్ విడిపోవడం అనేది. దాన్ని మనం ఏ విధంగా చూడొచ్చు అంటాం? భార్యాభర్తల మధ్య ఉండాల్సింది ఏంటి అసలు? డివోర్స్ అన్న పదానికి అంత స్పేస్ ఎందుకు ఇచ్చేస్తున్నాం మనము? అంత ఇండివిజువాలిటీకి ఎందుకు వెళ్ళిపోతున్నాము? భార్యాభర్తల మధ్య ఎస్పెషల్లీ ఉండాల్సింది ఏంటి? ఎటువంటి ప్రేమను మనం పెంపొందించుకుంటే లైఫ్ లాంగ్ హ్యాపీగా ఉండగలుగుతామంటారు? ఒకసారి దాని గురించి సార్. తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకే మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. ఫస్ట్ ఇక్కడ ఒక చిన్న విషయం, ఈ వీడియో చూసే ప్రతి ఒక్కరికి భారతదేశ సంస్కృతి ప్రకారం భార్యాభర్తల బంధానికి ఇచ్చే విలువకి, ఆ గౌరవానికి ఈ వీడియోని అంకితం చేస్తున్నాను. 200% చెప్తున్నాను. ఏ దేశంలో కూడా ఆ భార్యాభర్తల బంధానికి అంత విలువ ఒక్క మన దేశంలో. అది నేను గర్వంగా చెప్పుకుంటాను. మ్యామ్, ఒక అబ్బాయి 25 ఏళ్ల వయసు, చిన్నప్పటి నుంచి తల్లిదండ్రుల దగ్గర అవ్వచ్చు, వాళ్ళ ఇంట్లో పెరిగిన వాతావరణం అవ్వచ్చు, తను చిన్నప్పటి నుంచి చూసిన విషయాలు అవ్వచ్చు, తన మీద పడిన ప్రభావాలు అవ్వచ్చు, తను ఒక మైండ్ సెట్ డెవలప్ చేసుకొని ఉంటాడు. ఇంకొక అమ్మాయి ఒక 23 24, ఈ అమ్మాయి తను కూడా తల్లిదండ్రుల దగ్గర నుంచి నేర్చుకున్న విషయాలు అవ్వచ్చు, తన ఇంటి పెరిగిన వాతావరణం అవ్వచ్చు, చదివిన స్కూల్ అవ్వచ్చు, ఉన్న ఫ్రెండ్స్ అవ్వచ్చు, ఇలా తను కూడా ఒక మైండ్ సెట్ డెవలప్ చేసుకుంటుంది. వీళ్ళిద్దరూ కలిసి పెళ్లి చేసుకున్నప్పుడు ఈ రెండు మైండ్ సెట్స్, రెండు విభిన్న రకాల క్యారెక్టర్స్, రెండు విభిన్న పర్సనాలిటీస్, రెండు డిఫరెంట్ షేడ్స్లో ఉండే పీపుల్ కలిసి ట్రావెల్ చేయాలంటే దానికి ఫస్ట్ కావాల్సింది ఏం తెలుసా? అది చెప్పే ముందు ఈ కోట్ తయారు చేయడానికి కంపెనీ వాళ్ళకు ఒక 2 days పడుతుంది. మనం కూర్చున్న సోఫా తయారు చేయడానికి ఎలా లేదన్నా ఒక 5 to 10 days పడుతుంది. ఈ బిల్డింగ్ కట్టాలంటే ఒక 1 year టైం పడుతుంది. వరి పండించాలంటే ఒక 3 నెలలు 6 నెలలు టైం పడుతుంది. ప్రతి దానికి ఏం పడుతుంది? టైం పడుతుంది. అవునా? ఇప్పుడు ఈ రెండు విభిన్నమైన వ్యక్తుల యొక్క జీవితాలు ఒక ట్రాక్ మీద వెళ్ళాలంటే వాళ్ళిద్దరి మధ్య టైం కావాలి. ఇంతకు ముందు రోజుల్లో కనీసం 2-3 సంవత్సరాలు, ఆఖరికి పెళ్ళై పిల్లలు పుట్టాక వాళ్ళ మధ్య ప్రేమ డెవలప్ అయ్యే సిచ్యువేషన్స్ కూడా చాలా సందర్భాలు చూస్తుంటాం. ఇప్పుడు ఏం తెలుసా? ఒక 2-3 కోట్లు, 10 నుంచి ఒక 50 లక్షల దాకా డబ్బులు ఖర్చు పెట్టి పెళ్లి చేసి, అంత ఖర్చు పెట్టి 2 జీవితాలని కలుపుదామని చెప్పి 2 కుటుంబాలు కలిసి చేస్తూ ఉంటే అసలు 2 months కూడా కాదు కదా, 1 weekలోనే వచ్చేసిన సందర్భం. నిజంగా ఏదైనా సమస్య ఉంటే ఫెంటాస్టిక్, అది అబ్బాయి మధ్య అమ్మాయి మధ్య ఉంటే ఓకే. చిన్న చిన్న మిస్అండర్స్టాండింగ్స్ వల్ల వచ్చే ప్రాబ్లం ఇదంతా. దానికోసం నిన్న జోస్ టాక్స్లో ఉపాసన గారు, నాకు ఆవిడ ఒక మహిళగా ఐ హ్యావ్ ఎ హ్యూజ్ రెస్పెక్ట్ ఆన్ హర్ బికాస్ హర్ విజన్, ఐఎమ్ నాట్ బాదర్డ్ అబౌట్ హర్ బ్యాక్గ్రౌండ్ ఎనీథింగ్, బట్ ఆవిడ విజన్ చాలా బాగుంటుంది. యాజ్ అన్ ఇండివిజువల్ గా తను ఎదగాలనుకో ప్రతి విషయం ఐ రియల్ అప్రిషియేట్ హర్. జోస్ టాక్స్ లో మాట్లాడుతూ ఒక బ్యూటిఫుల్ లైన్ చెప్పింది, డోంట్ ఫాల్ ఇన్ లవ్, గ్రో ఇన్ లవ్. మనం చాలా మంది సినిమాల్లో కూడా చూస్తుంటాం, ఐ ఫెల్ ఇన్ లవ్ విత్ హర్, నేను ఆవిడతో ప్రేమలో పడ్డాను. ప్రేమలో పడ్డం కాదు, కలిసి ప్రేమలో ఎలా ఎదగాలి ఇద్దరు. ఆవిడ చెప్తూ ఒక ఇన్సిడెంట్ చెప్పింది. మామూలుగా మనం బిజినెస్ మీటింగ్స్ పెట్టుకుంటూ ఉంటాం. ఎప్పుడైనా ఈ బిజినెస్ 3 నెలలు ఎలా జరిగింది, ప్రోగ్రెస్ ఎలా ఉంది, ఎన్ని ఫెయిల్యూర్స్ వచ్చాయి, ఎన్ని నష్టాలు వచ్చాయి అని చెప్పి మాట్లాడుకుంటూ ఉంటాం. ఆవిడ వాళ్ళ హస్బెండ్ కలిసి ఇద్దరు లాస్ట్ ఎవ్రీ 3 months 6 months లాస్ట్ 3 monthsలో నేను నీకు కొద్దిగా టైం ఇవ్వలేకపోయాను, మేబీ మిస్ అయ్యాను, దానివల్ల నువ్వు హర్ట్ అయ్యి ఉంటే నేను నీకు లెట్స్ కాంపెన్సేట్ అని చెప్పి ఒక బిజినెస్ మీటింగ్స్ లాగా అసలు రిలేషన్లో ఎక్కడెక్కడ ప్రాబ్లం వస్తున్నాయని చెప్పి వాళ్ళు రివ్యూ చేసుకునే స్టెప్ ఎంత బాగుంది చూడండి. టైం, స్పేస్ తీసుకుంటున్నారు. అసలు ఐ రియల్లీ అప్రిషియేట్ దట్ థాట్ ప్రాసెస్. ఎంత పని చేస్తున్నాం మనం? అసలు ఆ ఆలోచన రాదు కదా సార్ ఫస్ట్. నాకు నిజంగా హ్యాట్స్ ఆఫ్ టు హర్, దట్స్ హర్ విజన్. అందుకే ఐ రియల్లీ రెస్పెక్ట్ హర్ వే ఆఫ్ థింకింగ్. అప్పుడు నాకు అర్థమైంది. అందుకే లవ్ని గ్రో చేయాలంటే 5 aspects ఉండాలి. దట్ ఈస్ హౌ యూ ట్రీట్ ద పార్ట్నర్. సార్ 5 aspects అన్నారు, ట్రీట్ అన్నారు. ఎస్, TREAT, ట్రీట్.
హౌ యూ ట్రీట్ యువర్ పార్ట్నర్ ఆర్ ద ఆపోజిట్ పర్సన్. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఈరోజు ఇదే ఒక రిలేషన్షిప్లో, అది హస్బెండ్ వైఫ్ అవ్వచ్చు, ఎవరైనా సరే, మేజర్గా మనం భార్యాభర్తల గురించి మాట్లాడుకుంటున్నాం కాబట్టి వాళ్ళ గురించి చెప్దాం. ట్రీట్. ఫస్ట్ టీ స్టాండ్స్ ఫర్, చిన్నప్పుడు జెమినీలో ఒక సీరియల్ వచ్చేది, నమ్మకం నమ్మకం నమ్మకం. ఫస్ట్ కావాల్సిన స్ట్రాంగ్ పిల్లర్ అని తెలుసా? ట్రస్ట్. ఎంత నమ్మకం ఉండాలంటే, నేను లేట్గా వచ్చినా మా వారు ఏదో పనిలో బిజీ అయ్యి వచ్చారు అని చెప్పే ఒక నమ్మకం భార్యకు ఉండాలి. భార్య ఏదన్నా విషయం చేసినప్పుడు, చెప్పినప్పుడు తన గురించి నాకు పూర్తిగా తెలిసిన నమ్మకం ఉండాలి. ఆ నమ్మకం లేకపోతే ఈ రోజుల్లో ఫస్ట్ ఏంటంటే, చాలామంది భర్తలు కంప్లైంట్ చేస్తుంటారు. నేను అగెయిన్స్ట్ ఎవరికే కాదు, మళ్ళీ నన్ను అలా అనుకోకండి, భర్తలకో భార్యలకో కాదు. చాలామంది ఏం కంప్లైంట్ చేస్తారు, మా ఆవిడ నన్ను అనుమానిస్తుంటుందండి అంటారు, మా హస్బెండ్ నన్ను అనుమానిస్తుంటారు. అనుమానం ఎక్కడ వస్తుంది? ఆ ట్రస్ట్ క్రియేట్ చేసుకోలేదు కాబట్టి అనుమానం అనే స్పేస్ అక్కడ వస్తుంది. ఆ నమ్మకాన్ని మనం ఇవ్వలేకపోయాము. ఆ నమ్మకాన్ని ఇవ్వడానికి మీరు ఎంత ప్రయత్నం చేస్తున్నారు? ఫస్ట్ క్వశ్చన్ ట్రస్ట్. నేనేం చేస్తాను తెలుసా, ఈరోజు ఇప్పుడు స్టూడియోలో ఉన్నప్పుడు కూడా నేను వెంటనే ఫోన్ చేస్తే, నేను ఇప్పుడే వస్తున్నాను, ఈ టైంకి వస్తాను, లేకుంటే ప్రతిదీ తనకేంటంటే నేనున్నాను ఒక నమ్మకాన్ని ఇస్తూ ప్రతి విషయంలో కూడా అంతే బాగా కమ్యూనికేట్ చేస్తుంటాను కాబట్టి తనకు ఆ ట్రస్ట్ ఉంటుంది. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఈ 5 పదాలు నా కుటుంబంలో ఫస్ట్ నా భార్యతో నేను అప్లై చేసి, నా భార్యతో నా రిలేషన్ చాలా హ్యాపీగా వెళ్తుంది కాబట్టి ఇప్పుడు నేను షేర్ చేస్తున్నాను. ఫస్ట్ ట్రస్ట్. రెండోది మోస్ట్ ఇంపార్టెంట్. మేడం నాకు ఒక విషయం చెప్తాను. నా కింద ఇద్దరు ఉద్యోగులు ఉన్నారు. ఒకడు నెలకి 10,000 ఇస్తున్నా, కానీ ఎలా చూసుకుంటాడంటే, నాన్న ఇలా కాదురా, నువ్వు ఇలా చేయి, ఏదైనా హెల్ప్ కావాలి నా దగ్గర, నేను చూసుకుంటా, జాగ్రత్త, ఏం కాదు, జాగ్రత్తగా ఉండు, నేను ఉన్నాను కదా, చూసుకుంటా, 10,000 జీతం. ఇంకొక అతను 1,00,000 రూపాయలకి ఇస్తున్నా. అతన్ని ఏదన్నా తప్పు చేస్తే తిడతానండి, వాడే పదాలు కూడా వేరే లెవెల్లో ఉంటాయి. వాడిని ఏరా నీకు బుద్ధి లేదా, ఎన్నిసార్లు చెప్పాలి అని చెప్పి వాడే పదాలు కూడా వేరే లెవెల్లో ఉంటాయి. కానీ అతనికి 1,00,000 రూపాయలు ఇస్తున్నాం. వీళ్ళిద్దరిలో ఎవరు నా దగ్గర పనిచేయడానికి ఇష్టపడతారు? 10,000 ఎవరైతే మనం ఇస్తున్నామో ఆ అబ్బాయే పనిచేయడానికి ఇష్టపడతారు. ప్రపంచంలో అన్నిటికంటే ముఖ్యమైన థింగ్ ఏంటంటే రెస్పెక్ట్. థర్డ్ ఎమోషనల్ ఎంగేజ్మెంట్. ఇది చాలా చాలా ఇంపార్టెంట్. ఈ రోజుల్లో ఉంటారండి, ఈ చెవుతో విని ఈ చెవుతో వదిలేసేవాళ్ళు, చాలా గొప్పవాళ్ళు, మేధావులు. ఎలా తెలుసా? వైఫ్ ఆడ మాట్లాడుతుంటే, లేకుంటే హస్బెండ్ మాట్లాడుతుంటే, మీరు ఈ మధ్య చాలా జోక్స్ కూడా చూస్తుంటారు, టీవీ సౌండ్ పెంచడం, కారులో సౌండ్ పెంచడం, ఎందుకంటే వినకుండా ఉండాలని, మాట్లాడడం ఆపేయాలని, అంతే. కానీ ఎమోషనల్ ఎంగేజ్మెంట్ అంటే ఏంటి తెలుసా? మనం ఫిజికల్గా కనెక్ట్ అయి ఉంటున్నాం, అంటే ఇద్దరం కూర్చొని ఉన్నాం, టైం స్పెండ్ చేస్తున్నాం, ఫెంటాస్టిక్, టైం ఇస్తున్నాం. కానీ ఎమోషనల్ కనెక్ట్ అవ్వడం ఏంటంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక బాధని వ్యక్తం చేస్తున్నప్పుడు, మా ఆవిడ ఇంతే అండి, ఎప్పుడు ఇలాంటి విషయాలే చెప్తుంటుంది అని అంటే ఇంకోసారి అని చెప్పద్దా? అలా కాకుండా ఆ బాధని ఆవిడ ఎంత పడుతుందో నేను ఆ సిచ్యువేషన్లో అర్థం చేసుకుని ఒక ఎంపథైజ్ చేస్తూ కనుక నేను ఆలోచిస్తే షేర్ చేసుకోవడం, హార్ట్ఫుల్గా కనెక్ట్ అవుతారా? ఫస్ట్ ఎమోషనల్ ఎంగేజ్మెంట్. చాలామంది ఈరోజు ఫిజికల్గా కనెక్ట్ అయినారు, టైం ఇస్తున్నారు, అన్నీ చేస్తున్నారు, కానీ ఎమోషనల్గా తన పెయిన్ని తను అర్థం చేసుకునే విధంగా మాత్రం లేరు. అందరూ ఏం చేస్తారు? జడ్జ్ చేస్తారు. ఓ నువ్వు ఈ పని చేసావా, నాకు తెలుసు నువ్వు ఇలానే చేస్తావు అని చెప్పి ఆ జడ్జ్ చేయడంతో ఆపేస్తారు సగం మంది. ఎమోషనల్ ఎంగేజ్మెంట్. 4 ఏ, ఇది పిల్లల్ని చూసి మనం నేర్చుకోవాలి. పిల్లలు ఏ తప్పు చేసినా మనం వదిలేస్తాం. ఆఖరికి వాడు ఎవడన్నా ఎంత నెగిటివ్ పని చేసి వచ్చినా వీళ్ళు యాక్సెప్ట్ చేస్తాం. ఫస్ట్ అన్కండిషనల్ యాక్సెప్టెన్స్. నార్మల్ యాక్సెప్టెన్స్ కూడా కాదు, అంటే అన్కండిషనల్ యాక్సెప్టెన్స్. ఏం జరిగినా షీఈ్ మై వైఫ్, హీఈస్ మై హస్బెండ్ అనే యాక్సెప్టెన్స్ ఎప్పుడైతే వస్తుందో మీ బాండింగ్, మీ మధ్య రిలేషన్ బిల్డ్ అవుతుంది. ఇదంతా ఎత్తైతే లాస్ట్ టీ. ఫస్ట్ టీ ట్రస్ట్, సెకండ్ రెస్పెక్ట్ యాజ్ అన్ ఇండివిజువల్గా, థర్డ్ది ఎమోషనల్ ఎంగేజ్మెంట్, ఫోర్త్ది అన్కండిషనల్ యాక్సెప్టెన్స్, లాస్ట్ అండ్ ఫైనల్. ఇవన్నీ జరగాలంటే మనం లాస్ట్ టైం చాలా వీడియోస్లో ఒకటి చేసాం, ఒక మిర్రర్ లాగా ఉండాలి, ట్రాన్స్పరెన్సీ. అందుకే సోల్ మేట్ అంటాం. సోల్ మేట్ ఊరికే అనరు కదా, అర్ధాంగి అంటాం, అవునా? భర్త భార్యల సొగం అంటాం. రీజన్ ఏంటంటే ఆ సోల్ని కనెక్ట్ చేస్తూ నేను నా మనసులో ఉండే భావాలని అంతే ట్రాన్స్పరెంట్గా తనకి చెప్పే అంత విధంగా ఉంటే ఆ రిలేషన్ ఎవడు బ్రేక్ చేయలేదు. మనల్ని మనం చూసుకున్నట్టు అవతల. ఎగ్జాక్ట్లీ. పర్సనల్ లైఫ్లో వెన్ ఎవర్ ఎనీథింగ్ హ్యాపన్, నేను వెళ్ళి వెంటనే రాత్రి కానీ ఏ టైంలో అయినా
ఆ రోజు జరిగిన విషయాలన్నీ మా ఆవిడ నాతో షేర్ చేసుకుంటే నేను వెళ్ళి అంతే, అది నేను ఒకవేళ ఎవరితోనైనా వాట్ ఈస్ లైక్ నార్మల్గా కోప్పడుతూ మాట్లాడినా, అందంగా ఉన్నారని కాంప్లిమెంట్ ఇచ్చి ఏం చేసినా కూడా నేను వెళ్ళి చెప్తా. షీ యూస్ టు డూ ద సేమ్ థింగ్. మాకు అసలు ఆ లేయర్ ఎప్పుడు దెబ్బతినలా. ఆ ట్రాన్స్పరెన్సీ స్ట్రాంగ్ ఉంది అనుకో, నాకు తన మీద అనుమానం రాదు, డౌట్ రాదు, ట్రస్ట్ రాదు, ఏం మిస్ అవ్వదు, అంతా పర్ఫెక్ట్గా ఉంటుంది. అది లేక ఈరోజు చాలా మంది ఏంటంటే భార్యకు కూడా చెప్పుకోలేకుండా ఎవడో ఊళ్ళో థర్డ్ పర్సన్ చెప్పడం ఎందుకండి. నేను నిన్నే అయ్యప్ప మూవీ అని ఒకటి ఉందండి మలయాళంలో, ఏదో చిన్న పాప వాళ్ళ నాన్న పాపం కొద్దిగా అప్పులు చేస్తుంటాడు. అయ్యప్ప స్వామి రిలేటెడ్ మూవీ. అంటే చిన్నప్పటి నుంచి ఆ పాపకు మైండ్లో ఏం చెప్పాడంటే అయ్యప్ప స్వామి మనం వెళ్ళి దర్శనం చేసుకుందాం, ఆ మూవీ కాన్సెప్ట్ అది. దాంట్లో వాళ్ళ నాన్నగారు అంటే హస్బెండ్ ఎవరైతే ఉన్నారో ఆయన అప్పులు చేసి కుటుంబాన్ని వాళ్ళు బ్యాంక్ వాళ్ళు వచ్చి ఈరోజు వేలం పాటేస్తాం, వారం లోపల మీరు కట్టకపోతే వేలం పాటేస్తాం అని చెప్పేశారు. ఈయన రోజు ఇంటికి వచ్చి బాధపడుతున్నాడు. వాళ్ళ వైఫ్ వచ్చి ప్రతి క్షణం అడుగుతుంది, ఏమండి ఏమన్నా ప్రాబ్లం ఉందా చెప్పండి, నేనున్నాను, ఏదైనా ఉంటే చెప్పండి అని చెప్పి అడుగుతుంటే ఎక్కడ చెప్తే నామోషి అనుకున్నాడు, ఎక్కడ చెప్తే ఏం బాధపడుతుంది, ఎక్కడ వెళ్ళకెందుకు ఈ బడ్డన్స్ అనుకున్నా తెలియదు. కానీ అది అలాగే గుండెల్లో పెట్టి 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 ఒకరోజు మితిమీరి ఆత్మహత్య చేసుకొని చనిపోతాడు ఆ క్యారెక్టర్. ఇలాంటి రియాలిటీ ఇన్సిడెంట్ చాలా ఉన్నాయి. అవును, ఆ ట్రాన్స్పరెన్సీ లేక ఎవడికో చెప్పుకోవడం ఏంటి, రోడ్డు మీద వెళ్ళి ఎవడో మందు పోస్తే వాడికి చెప్తున్నావు, అర్థమైందా? వాడెవడో స్మోకింగ్ మేటు, గ్లాస్ మేటు వీళ్ళకి చెప్తున్నావు. అసలు నీ సోల్ మేట్ ఇంట్లో ఒకరు ఉన్నారు, వైఫ్కో హస్బెండ్కో షేర్ చేసుకోండి. అది ఫస్ట్ ట్రాన్స్పరెన్సీ మెయింటైన్ చేయాలి. అది మెయింటైన్ చేస్తే ఇవన్నీ బిల్ట్ అవుతాయి. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ ట్రీట్, ట్రస్ట్, రెస్పెక్ట్, ఎమోషనల్ ఎంగేజ్మెంట్, అన్కండిషనల్ యాక్సెప్టెన్స్, లాస్ట్ అండ్ ఫైనల్ ట్రాన్స్పరెంట్. ఇది చేస్తే ఏ రిలేషన్ అయినా ఫెవికాల్ బంధం లాగా స్ట్రాంగ్గా ఉంటుంది. థ్యాంక్ యూ సార్. లవ్లో పడ్డం కాదు, యాక్చువల్గా లవ్లో కలిసి జీవించడం, దాన్ని ఇంకా ముందుకు తీసుకెళ్ళడం చాలా ఇంపార్టెంట్. ఆ ప్రేమని చాలామంది అది చెయ్యము. ఏదో కళ్ళతో చూసినంత మాత్రాన, పెళ్ళైపోయినంత మాత్రాన ఆ 3 నెలలు 2 నెలలు కలిసి ఉండి తర్వాత వెంటనే ఏదో మిస్అండర్స్టాండింగ్స్ వచ్చాయని డివోర్స్కి వెళ్ళిపోవడం, లేదు అంటే ఒకే ఇంట్లో ఉన్న వేరువేరుగా జీవించడం, ఇవన్నీ చూస్తున్నాం. నేను ఎందుకు అడిగానంటే యాక్చువల్గా సార్ పిల్లలపైన వీటి యొక్క ఇంపాక్ట్ చాలా ఎక్కువగా ఉంటుంది. ఎప్పుడైతే భార్యాభర్తలు ఇద్దరు బాగుంటారు, పిల్లలు ఆబ్వియస్లీ బాగా పెరుగుతారు. ఎప్పుడైతే వీళ్ళు మిస్అండర్స్టాండింగ్స్, మిస్కమ్యూనికేషన్స్, ఒకే గదిలో ఉన్న వేరువేరు జీవితాలు జీవిస్తూ ఉంటారో పిల్లల స్టేట్ ఆఫ్ మైండ్ చాలా అస్తవ్యస్తం అయిపోతూ ఉంటుంది. సో భార్యాభర్తలకి కూడా ఎంతో కొంత మీ నాలెడ్జ్ అవసరం. ఎందుకు అంటే మీ దగ్గరకు వచ్చే క్లయింట్స్ కానివ్వండి, పిల్లలు కానివ్వండి, వాళ్ళు చెప్పే బాధలు అన్నీ ఇన్ని కాదు. మా అమ్మ మా నాన్నే బాగుంటే మేము ఇలా ఉండేవాళ్ళం కాదని చెప్పేవాళ్ళు కోకొల్లలు మీ దగ్గర. సో అందుకోసమే ఈ సబ్జెక్ట్ టచ్ చేసాము. చాలా మంచి విషయం అండి. ఈ రోజుల్లో ఇది ఖచ్చితంగా ఇది కేవలం భార్యాభర్తలకే కాదు, నెక్స్ట్ జనరేషన్ లో ఎవరైతే పెళ్లి చేసుకోబోతున్నారో వాళ్ళకి ఏ రిలేషన్ మెయింటైన్ చేయాలని వాళ్ళకి హెల్ప్ అవుతుంది. ఎగ్జాక్ట్లీ ట్రూ. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.